హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది లైవ్లో చూస్తున్నారు ఈ వీడియోని. స్టాక్ మార్కెట్లు మరొకసారి ఏంటంటే కుప్పకూలుతూ ఉన్నాయి. సో ఎక్కువ మంది ఊహించిందే, పెద్ద సర్ప్రైజ్ షాక్ అయితే ఏం కాదు. సో అయితే వర్స్ట్ రిజల్ట్స్ అనమాట. రిజల్ట్స్ బాగోలేదు, కానీ ఈరోజు యూపీఎల్ సత్తా చాటింది. సో యూపీఎల్ స్టాక్లో ఏదైనా స్టడీ వ్యూ ఉందా, స్టడీ వ్యూకి ఏదైనా ఆపర్చునిటీ ఉందా, ఆ విషయాల గురించి చూద్దాం. ఎందుకని రిజల్ట్స్ బాగోకపోయినా యూపీఎల్ ర్యాలీ అయింది, ఆ విషయాలు చూద్దాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా సెల్లింగ్ మొదలైందా, మరి పతనం ఎక్కడ దాకా తీసుకెళ్తుంది నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని, ఆ విషయాలు చూద్దాం. సో అలాగే బ్రిటానియా రిజల్ట్స్ బిస్కెట్ అయ్యాయి. మరి బ్రిటానియా యొక్క Q2 అప్డేటు, సో దాని సంగతి ఏంటో చూద్దాం. అలాగే జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, వీటికి సంబంధించిన Q2 అప్డేట్. సో అలాగే లైవ్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు లారస్ ల్యాబ్ గురించి చూసారా? లాస్ట్ ఇయర్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అబ్జర్వ్ చేయండి, బిజినెస్ పడిపోతున్నప్పుడే మనకి స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూకి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. మనం లాస్ట్ ఇయర్ వీడియోస్ చూసుంటే కనుక దాదాపు ఒక 10 to 15 వీడియోస్లో లారస్ ల్యాబ్ గురించి మనం అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాము, ఎడ్యుకేషనల్గా కదా. మళ్ళీ ఏంటంటే కమింగ్ వీడియోస్లో లారస్ ల్యాబ్ గురించి మాట్లాడతాను. సో అయితే ఈ పర్టికులర్ వీడియోలోకి వెళ్ళే ముందు, సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అనమాట. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే మీరే. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. డే చార్ట్ అంటే ఏంటి? 1 క్యాండిల్ అనేది ఒక డేని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం టైం వచ్చేసరికి 2:21 అయింది, 23,952. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, అప్ అండ్ డౌన్ అవుతుందని. సో అలాగే ఏంటంటే సో మరొకసారి వీక్నెస్ చూపించింది. సో పాసిబిలిటీ ఈజ్ దేర్ నిఫ్టీ కమింగ్ డేస్లో ఏంటంటే సో డౌన్ సైడ్ నెక్స్ట్ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా దగ్గరికి వెళ్ళే అవకాశాలు, పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో 23,536, అలాగే 23,426 అనమాట. అంటే కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్లో అట్లా వెళ్ళిపోవాలని రూల్ ఏం లేదు. మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ లైన్లో వెళ్ళదు, పైకి వెళ్తుందని అనిపిస్తూనే కిందకి నరుకుతున్నారు. సో ఎఫ్ఐస్ అట్లాగే ఏంటంటే ఎర్నింగ్స్ కోసం ఆగుతూ ఉన్నారు. చూడండి, మళ్ళీ ఏషియన్ పెయింట్స్ లాంటి బిగ్ కంపెనీ యొక్క రిజల్ట్స్ బాగోలేదు. అలాగే కమింగ్ క్వార్టర్కి సంబంధించి కూడా వీక్ డిమాండ్ ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. మరి అలా చెప్పినప్పుడు అలాంటి బిగ్గర్ కంపెనీల్లో జరగటం, రిలయన్స్ ఫ్లాట్గా రావటం, ఇండస్ ఐఎన్డి బ్యాంకు, కోటక్ మహీంద్రా, టీసీఎస్ ఇట్లాంటి మేజర్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ బాగోకపోవటం, కానీ కొన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ బాగుండటం, మొత్తానికి ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ హైయర్ లెవెల్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అని చెప్పచ్చు. కాబట్టి ఏషియన్ పెయింట్స్ రిజల్ట్స్ బాగోలేదు, కాబట్టి వీళ్ళకి కారణం మరొకసారి కనిపించింది. వీక్ డిమాండ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్నింగ్స్ని బేస్ చేసుకొని, కమింగ్ కంపెనీస్ యొక్క గైడ్లైన్స్ని బేస్ చేసుకొని నిఫ్టీని కిందకి కొడుతున్నారు. సో 23,536, 23,426 ఈ షార్ట్స్ ఈ ఏరియాలో కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో కూడా ర్యాలీస్ రావచ్చు, కానీ ఓవరాల్గా కిందకి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చెప్పేవన్నీ కూడా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, అనాలిసిస్ అంతా ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది. అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కలిసి మాత్రమే మీరు సొంతగా తీసుకునే డెసిషన్స్ తీసుకోగలరు. చూడండి ఫ్రెండ్స్, యూపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటే ఆపరేటింగ్ రెవెన్యూ అనేది 9% పెరిగింది, అది ఒక మంచి పాయింట్. సో అలాగే ప్యాడ్ చూస్తే కనుక మనకి చూడండి లాస్ పోస్ట్ చేశారు, అంటే గత క్వార్టర్లో కూడా లాస్ పోస్ట్ చేశారు, ఈ క్వార్టర్లో ఇంకా లాస్ పోస్ట్ చేశారనమాట. ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. హెవీ లాస్లు పోస్ట్ చేసినా కూడా స్టాక్ ఈరోజు ర్యాలీ ఎందుకు అయిందో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మరి యూపీఎల్ యొక్క మేనేజ్మెంట్ కామెంట్స్ చూస్తే కనుక చూడండి ఫ్రెండ్స్, నన్ను లాస్ట్ క్వార్టర్లో కూడా మనం మాట్లాడుకున్నాము యూపీఎల్ యొక్క స్టాక్ పడిపోయినప్పుడు. సో ఏంటంటే అక్కడ స్టాకింగ్ ఇష్యూ ఉంది అని చెప్పి, ఓవర్ స్టాక్ ఉంది, సో దానివల్ల ప్రైసింగ్ ప్రెజర్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే డీస్టాకింగ్ హ్యాజ్ అక్కర్డ్ అని చెప్తున్నారు, అలాగే ప్రైసెస్ హ్యావ్ నౌ స్టెబిలైజ్డ్ అని చెప్తున్నారు, ఎక్స్పెక్టింగ్ హయ్యర్ దాన్ ఇండస్ట్రీ లెవెల్ గ్రోత్ ఇన్ ద క్రాప్ బిజినెస్ అని చెప్తున్నారు. అలాగే కమింగ్ డేస్లో ఏంటంటే, అంటే కమింగ్ ఇయర్కి సంబంధించి కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అంటే
ఓవరాల్గా అన్ని రీజన్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి కరెంట్ క్వార్టర్ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకుండా భవిష్యత్తు గురించి మంచిగా మాట్లాడితే అందరినీ నమ్మరు. కానీ యూపీఎల్ లాంటి కెమికల్ కంపెనీని ఏంటంటే నమ్ముతారు. ఎందుకనంటే ప్రీవియస్ ఇయర్స్లో మంచిగా పర్ఫామ్ చేసిన కంపెనీ కాబట్టి అలా. సో మేనేజ్మెంట్ గైడ్లైన్స్లు మంచిగా ఇవ్వడంతో ఏంటంటే ఈరోజు ర్యాలీ వచ్చిందని చెప్పచ్చు. మనం యూపీఎల్ గురించి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము. ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, యూపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లాస్ట్ మాట్లాడుకున్న ఏరియా ఏంటి అని అంటే ఏరియా 454, 398. సో ఈ లెవెల్లో అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. సో ఎంతమంది చూశారో. అట్లాగేంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ రిజల్ట్స్ బాగోకపోతే డిప్ అయింది. కానీ ఈరోజు మళ్ళీ ఏంటంటే సో మనకి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మంచి గెయినే, కానీ ఓవరాల్గా డిప్ కొట్టింది. కంపెనీ యొక్క గైడ్లైన్స్లు మంచిగా ఇచ్చారు అంటే కమింగ్ డేస్లో. సో హార్డ్లీ ఏంటంటే నా వ్యక్తిగతమైన ఒపీనియన్ చెప్పండి అని అంటే ఇంకొక 1 క్వార్టర్ స్ట్రగుల్ ఉండొచ్చేమో, కానీ దాని తర్వాత భవిష్యత్తు ఉంటుంది స్టాక్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడొచ్చు అనమాట. వాళ్ళ గైడ్లైన్స్లు కూడా అట్లాగే ఉన్నాయి. ప్రతిసారి మేనేజ్మెంట్ని నమ్మాల్సిన అవసరం లేదు, ప్రతి మేనేజ్మెంట్ని. కానీ యూపీఎల్ యొక్క మేనేజ్మెంట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మేనేజ్మెంట్ చెప్పిన వాటిల్లో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ దీన్ని ఎడ్యుకేషనల్గా ఒకసారి చూడండి అని చెప్తాను అంతే. అందుకంటే మనం చూడండి ఫ్రెండ్స్, బ్రిటానియాకి సంబంధించి సో క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే Q2 పర్ఫార్మెన్స్ వర్స్ట్గా ఉండటంతో స్టాక్ బిస్కెట్ అయింది 2 days కదా, మీరు చూసే ఉంటారు. మరి ఇక్కడ గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే Q2 సిగ్నిఫికెంట్లీ బిలో ద ఎస్టిమేట్స్ అని చెప్తున్నారు. సో అట్లాగే ఏంటంటే వాల్యూమ్ గ్రోత్ ఇన్ సో హై అని చెప్తున్నారు అనమాట. బట్ సింగిల్ డిజిట్, బట్ రెవెన్యూ గ్రోత్ వాజ్ లోయర్ అని చెప్తున్నారు. సో అలాగే ఎబిటా మార్జిన్ డిక్లైన్ షార్ప్లీ. సో ఇన్పుట్ కాస్ట్ ప్రెజర్ లైక్లీ టు ఇంక్రీజ్ ఇన్ సో H2 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. ఓవరాల్గా ఇవన్నీ పాయింట్స్ వాళ్ళు స్టడీ చేసి టార్గెట్ ప్రైస్గా 5350 ఇస్తున్నారు. సో బ్రిటానియా చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, బ్రిటానియా దెబ్బకి ఏంటంటే 2 బిగ్ క్యాండిల్స్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే గ్లోబల్గా ఆ బ్యాడ్ న్యూస్ ఉంది, ఈ గుడ్ న్యూస్ ఉంది అనుకుంటారు కదా, కానీ స్టాక్ మార్కెట్లో ప్రైజ్లు ఎప్పుడు కూడా ఏంటంటే ఎర్నింగ్స్కి మ్యాచ్ అవుతాయి. ఎర్నింగ్స్ కమింగ్ ఫ్యూచర్కి సంబంధించిన కంపెనీస్ యొక్క గైడ్లైన్స్లు. అందుకే మనం ఎప్పుడు కూడా ఏమంటామంటే మీరు నిఫ్టీ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు, కానీ ఇండివిజువల్గా స్టాక్స్, వాటి యొక్క బిజినెస్, కాంపిటేటర్స్, మేనేజ్మెంట్ గైడ్లైన్స్లో, బిజినెస్ మోడ్లో ఇవి ఫోకస్ చేస్తే ఏంటంటే మంచి కంపెనీలే టెంపరీ ఇష్యూస్తో ఉన్నప్పుడు మనకి ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూకి దొరికే అవకాశాలు ఉంటాయి. అలా చూస్తే సక్సెస్ అవడం తప్ప సో మనకి ఫండమెంటల్గా మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, సూపర్గా ఉన్న కంపెనీలు మీరు పిక్ చేద్దామనుకున్నా అవి హైయర్ లెవెల్లో ఉంటాయి. అర్థమవుతుందా? ఫండమెంటల్గా సౌండ్ కంపెనీయే టెంపరీ ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఏంటంటే ప్రైజ్లు చాలా బాగా డిక్లైన్ అయ్యి దొరుకుతాయి కొన్ని. అలాంటప్పుడు స్టడీ పర్పస్ మనం స్టడీ చేయొచ్చు అనమాట. అలా చేస్తే ఏంటంటే మళ్ళీ అవి వెలుగులోకి వచ్చినప్పుడు మనకి అద్భుతమైన గిఫ్ట్ని, మంచి మంచి థింగ్స్ని మనకి ప్రజెంట్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి అలా చూడమని చెప్తాను. సో బ్రిటానియాలో ఈ రిజల్ట్స్ బాగోకపోవడంతో గట్టిగా తొక్కారు. సో ఇంకా తొక్కే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ స్టడీ పర్పస్ ఏంటి అని అంటే 4633 ఈ లెవెల్ వెయిట్ చేయండి, అబ్జర్వ్ చేయండి. 4633, 4335 అని చెప్తాను టెక్నికల్గా కూడా. చూడండి ఫ్రెండ్స్, మనం HDFC బ్యాంక్ ఫాలు, బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడబోయే ముందు రీసెంట్ ఫాల్స్లో స్టడీ వ్యూస్ చాలా మనం చూసాము. స్టాక్స్ ఎలా లెవెల్స్ అవుతున్నాయి, ఎలా కరెక్ట్ అవుతున్నాయి అని. మళ్ళీ ర్యాలీస్ వస్తున్నప్పుడు స్తబ్దుగా ఉన్నాం. అలాగే మళ్ళీ పడుతున్నాయి కాబట్టి స్టడీ వ్యూస్ చూస్తాం అన్నమాట, అందులో డౌటే లేదు. కాబట్టి మీరు చూస్తున్నారు కదా మార్కెట్, అలాగే ఏంటంటే అంతేగాని పడుతున్నప్పుడు మనం యాక్టివేట్ అవ్వాలి. మార్కెట్ ర్యాలీస్లో ఏంటంటే అలా చోద్యం చూస్తూ ఉండాలన్నమాట. కానీ జనరల్గా పీపుల్ ఏం చేస్తారంటే మార్కెట్ ర్యాలీస్లో యాక్టివ్గా, పడుతున్నప్పుడు ఏంటంటే చోద్యం చూడటం కానీ, లేకపోతే ప్యానిక్ అయ్యి సెల్ ఆఫ్ చేయడం కానీ చేస్తుంటారనమాట. సో ఎడ్యుకేషన్గా నేను చెప్తున్నాను, 95% ఆఫ్ ది పీపుల్ ఎటువైపు ఉన్నారో అటువైపు ఉండొద్దు అని చెప్తాను. సో అట్లాగే ఏంటంటే మీలో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే రెఫర్ చేయండి. మన ఛానల్ కింద లింక్స్ రెఫర్ చేయొచ్చు. చూడండి, నేను ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తున్నాను, ఓకేనా? సో ఇలా మీరు రెఫర్ చేయొచ్చు. సో అయితే ఏంటంటే చాలామందికి ఏంటంటే బిగినర్స్ ఉంటారు కదా, యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ తెలియదు. అందువల్ల ఏంటంటే మీరు మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తే ఐడిని వాట్సాప్ చేయండి.
నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియకపోతే మీకు గైడెన్స్ చేయిస్తాను. అలాగే ఏంటంటే నా వ్యక్తిగతమైన వెబినార్లు ఉంటాయి. ఎందుకంటే పాపం బిగినర్స్కి తెలియదు కదా, ఎడ్యుకేషనల్ గైడెన్స్ కానీ, మనీ మేనేజ్మెంట్ కానీ ఇట్లాంటివన్నీ తెలియదు, ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి తెలియదు, బేసిక్ క్యాండిల్స్ అట్లాంటివి ఏంటంటే అప్పుడప్పుడు వెబినార్ల ద్వారా మనం గైడెన్స్ అనేది చేసుకోవచ్చు, డిస్కషన్ చేయొచ్చు అనమాట. అదనమాట. కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు మాత్రం ఐడిని వాట్సాప్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు సో అక్కడికి వెళ్ళి కొడుతూ ఉంది. సో మనకి హైయర్ లెవెల్కి వెళ్ళి పడిపోతూ ఉంది. నార్మల్ కండిషన్స్లో నిఫ్టీ సపోర్ట్ చేస్తే ఇది బ్రేక్అవుట్ వచ్చేది, కానీ నిఫ్టీ సపోర్ట్ చేయట్లేదు కదా. అందుకని మనం కింద లైన్స్ అబ్జర్వ్ చేయమని చెప్పి మనం గత వీడియోస్లో చెప్పుకున్నాం. 1697, 1678 ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, బై ఆర్డర్స్ ఈ ఏరియాలో ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ ఇవి. కాబట్టి మనం ఈ ఏరియాలో అబ్జర్వ్ చేయాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్ని అని చెప్పి చెప్తాను. సో ఇది డిప్ అయ్యి మళ్ళీ ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ కొనసాగి ర్యాలీ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. అందువల్ల మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఈ ఇండివిజువల్గా హెవీ వెయిటెడ్ స్టాక్స్ యొక్క లెవెల్స్ని కూడా అబ్జర్వ్ చేయడం అనేది తప్పనిసరి. కాబట్టి ఈ జోన్లోకి వచ్చినప్పుడు మీరే ఆ రియాక్షన్ అనేది చూస్తారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు ఐసిఐసి బ్యాంకు. సో మనం ఆల్రెడీ ఈ లెవెల్ డ్రా చేసి చూపించాను చూడండి, 1254, 1248. సో ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ ఉంటాయి. ఆ గ్యాప్లో పడ్డప్పుడల్లా ర్యాలీస్ అవుతూ ఉన్నాయి. చూడండి, ఇలా గ్యాప్లో పడ్డప్పుడల్లా మీకు మళ్ళీ రీసెంట్గా 1254, 1248 డ్రా చేసి చూపించాను. అబ్జర్వ్ చేయండి అంతే, బైసెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. సో అర్థమవుతుందా? ఎందుకంటే నిఫ్టీ పరిస్థితి కూడా బాగలేదు కదా. కాబట్టి ఏంటంటే నిజంగా ఈ ఏరియాలో బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నేర్పించడం కోసం నేను డ్రా చేసి చూపిస్తున్నాను. చూశారు కదా, హెచ్డిఎఫ్సి మరి అలా రియాక్ట్ అయింది, కానీ ఐసిఐసి బ్యాంక్ ఎందుకు అవ్వలేదు అని అంటే బికాజ్ ఏంటంటే ఆ బై ఆర్డర్స్ ఏరియా, ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్స్ ఏరియాలో ఆల్రెడీ టచ్ అయింది. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ టచ్ అయిన తర్వాత చూడొచ్చు. చూడండి, ఇదేమో జరగకముందే మీకు అబ్జర్వేషన్కి చూపించాను, ఇప్పుడు జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఆ లెవెల్ రాకముందే మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం, జరిగిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి సార్, మన ఛానల్లో డ్రా చేసే లెవెల్స్ అంత పక్కాగా ఏంటంటే ఎడ్యుకేషనల్గా అంత బెటర్గా ఉంటాయి అన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క కథ. సో మనకి హైయర్ లెవెల్ నుంచి డిప్ కొడుతూ ఉంది. సో అలాగే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను జాగ్రత్త అని చెప్పేసి. ఎందుకనంటే మనకి డేలో షార్ట్ కవరింగ్ వచ్చే ఏరియా, అలాగే ఏంటంటే 50,846 కింద మాత్రం ఖచ్చితంగా షార్ట్ కవరింగ్ వస్తుంది. అది ఈ రోజు రాలేదు కాబట్టి మేబీ రేపు డిప్ అయినా కూడా కాస్త షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు, పాసిబిలిటీస్ మనం కొట్టిపారేయలేము. అట్లాగేంటంటే మనకి డౌన్ సైడ్ కనుక ఈ ప్రెజర్ కంటిన్యూ అయితే భవిష్యత్తులో 49,794 వైపు ట్రావెల్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటాను. కాస్త ఈ 50,846 బిలో కాస్త కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ కవరింగ్ వచ్చి మళ్ళీ సెల్ ఆఫ్ వస్తే మాత్రం సో మనకి బ్యాంక్ నిఫ్టీ 49,794ని టచ్ చేసే అవకాశాలు, ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి చెప్తాను. చూడండి, మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ రీసెంట్ వీక్స్లో జిగ్జాగ్గా అప్ అండ్ డౌన్ ఉంటుంది, F&Oని అవాయిడ్ చేయమని చెప్పాను. కాదని చేస్తున్న వాళ్ళకి అనుభవం, మిస్టేక్ చేయడం తప్పలేదు, కానీ రిపీట్ చేయొద్దు. అర్థమవుతుందా? సో ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇక్కడ దాకా చూసారంటే సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్కి మాత్రం, ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మీ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని నేను మీ కామెంట్స్లో మీ ఇన్పుట్స్ని కొంచెం యాడ్ చేసి చాణక్యలో వీడియోలో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. యూపీఎల్ కూడా మీరు నిన్న అడిగారు, నైట్ నాకు కుదరలేదన్నమాట, ఎర్లీగా పడుకున్నాను, ఎందుకంటే ఏం లేదు. సో అది ఫ్రెండ్స్, మనకి నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో వీడియోతో కలుద్దాం ఇఫ్ పాసిబుల్. బై ఫ్రెండ్స్, గుడ్ డే.